ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఎలా ఉంటుందో అటువంటి ధర్మస్వరూపుడే రాముడు. సాధు సత్య పరాక్రమ, ఆయన్ని శరణన్న వారిని జోలికి ఎవరైనా వస్తే సత్యంగా పరాక్రమవంతుడైపోతాడు. సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య, ఎన్నైతే లోకాలైతే ఉన్నాయో ఆ అన్ని లోకాలకి రాజు, ఏకైక రాజు ఒకడే రామచంద్రమూర్తి. రాజా సర్వస్య లోకస్య దేవానాం భగవాన్. ఎంతమంది దేవతలైనా ఉన్నా సరే దేవతల్లో భగవంతుడు ఎవరు అంటే ఒక్క శ్రీరామచంద్రమూర్తి. దేవానాం భగవాన్. రామచంద్రమూర్తి గొప్పతనం గురించి ఒక రాక్షసుడి దగ్గర ఉన్న ఒక కింకరుడు చెప్పాడు. అది రామాయణంలో. మొత్తం రామాయణం మొత్తం మీద 24,000 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ రాముడు ఎవరు అంటే ఆ అరణ్యకాండలో ఉన్నటువంటి ఒక్క మారీచుడు చెప్పిన ఈ ఒక్క శ్లోకమే చెప్తాడు. రాముడు ఎవరు అంటే 24 శ్లోకాలు పక్కన పెట్టి 24,000 శ్లోకాలు పక్కన పెట్టి రామో విక్రమాంతర మహాసాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం భగవాన్. అటువంటి రామచంద్రమూర్తి ఏ విధంగా ఉంటాడు, ఎలా వచ్చాడని చెప్పేసి తెలుసుకోవటం. దశరథ మహారాజు గారు లోక సంరక్షణార్థమై సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేయమని చెప్పేసి వాళ్ళ కులపుత్రుడైనటువంటి వశిష్ఠ మహాముని చెప్తాడు. అందుకనే మొట్టమొదటిగా శ్రీరామచంద్రమూర్తి పక్షాన వశిష్ఠ మహర్షిని అలాగే వామదేవ మహర్షిని ఆవాహన చేశాం, వాళ్ళు వచ్చి ఏదైనా చెప్తారని. ఇటుపక్క సీతాదేవి పక్కన శతానంద మహర్షిని, యాజ్ఞవల్క్య మహర్షిని ఆవాహన చేశాం. ఒక్క విశ్వామిత్ర మహర్షిని మాత్రం ఇటు శ్రీరామచంద్రమూర్తి పక్షాన ఇటు సీతాదేవి పక్షాన ఉభయ పక్షాన ఆయన్ని ఆవాహన చేశాం. సంతానం లేదని చెప్పేసి పుత్రకామేష్టి యాగం చేయమని చెప్పేసి వశిష్ఠ మహాముని చెప్తే ఒక దివ్యమంగళ స్వరూపంగా అత్యంత వైభవోపేతంగా శ్రీరామ సంతానం కొరకు పుత్రకామేష్టి చేశారు దశరథ మహారాజు గారు. పుత్రకామేష్టి చేస్తే ఆ యొక్క దశరథ మహారాజు గారు చేసినటువంటి పుణ్య ఫలితంగా యజ్ఞ ఫలితంగా యజ్ఞగుండంలోంచి ఒక మహాపురుషుడు ఉద్భవించి పాయసాన్నాన్ని ఇస్తాడు. ఓ దశరథ మహారాజా, ఈ పాయసాన్నాన్ని మీ ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్యాదేవికి, సుమిత్రాదేవికి, కైకేయీదేవికి నీవు ఎవరికి ఎంత పంచాలనుకుంటున్నావు అంత పంచేయి నాయన. ఆ ఫలితంగా నీకు మహాపురుషుడు జన్మిస్తారని చెప్పేసి చెప్తాడు ఆ యజ్ఞ పురుషుడు. అప్పుడు సరే పాయసం 100% ఉంది కదా అని చెప్పేసి ఆ పాయసంలో ఒక 50% సగభాగం తీసి కౌసల్యాదేవికి ఇస్తాడు. ఆ మిగిలిన సగభాగంలో 25 వంతు, ఒక 25 వంతు 16 వంతులు తీసి ఒక 25 వంతు తీసి ఆమెకి ఇస్తాడు సుమిత్రాదేవికి. మిగిలిన 25 వంతులో కొంత వంతు తీసి కైకేయికి ఇస్తాడు. అరే రే, కైకేయికి ఇంకా కొంత వంతు ఇచ్చినా సరే ఇంకా ఇందులో మిగిలిన్నదే, ఇది మళ్ళీ ఎవరికి ఇవ్వాలబ్బా అని ఆలోచించుకుని మళ్ళీ సుమిత్రాదేవి దగ్గరికి వస్తాడు. ఆ మిగిలిన 8వ భాగంలో సగం వంతు ఉన్నది, 16వ వంతులో 8వ భాగం ఉన్నది, ఆ 8వ భాగాన్ని నువ్వు స్వీకరించని చెప్పేసి మళ్ళీ సుమిత్రాదేవికి ఇస్తాడు. అత్యంత తేజో సంపన్నంగా ఆ యొక్క పాయసాన్ని భక్షించినటువంటి పుణ్య ఫలితంగా రామచంద్రమూర్తి ఉద్భవిస్తాడు. ఎలా ఉద్భవిస్తాడంటే విలంబినామ సంవత్సరే, విలంబినామ సంవత్సరంలో ఉత్తరాయణంలో చైత్ర మాసంలో, సంవత్సరం తర్వాత చైత్ర మాసంలో శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జాతకంలో సూర్యుడు, గురుడు, కుజుడు, శనేశ్వరుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటలకి పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవి గర్భంలో జన్మించాడు శ్రీరాముడు. అలాగే పుష్యమి నక్షత్రంలో పక్క రోజు ఉదయాన్నే పుష్యమి నక్షత్రంలో కైకమ్మకు భరతుడు జన్మిస్తాడు. అలాగే ఆశ్లేష నక్షత్రంలో కవల పిల్లలుగా లక్ష్మణస్వామి వారు, శత్రుఘ్నుల వారు పుడతారు. అదే నగరే విద్యానగరంలో జనక మహారాజు గారు ఒక యాగం చేస్తుంటాడు. ఆ యాగం చేయడానికి అని చెప్పేసి దున్నుతుంటే కొంత దూరం వచ్చేసరికి ఆ ఎద్దులు కదలకుండా ఉంటాయి. అలా కదలకుండా ఉన్నప్పుడు ఎంతసేపైనా కదలనప్పుడు అసలు అందులో నుంచి ఏమున్నదప్ప అని చెప్పేసి ఒక్కసారి అలా తీస్తే అహం సీతామాగచ్చా, సీతాదేవి ఒక దివ్య సుందరంగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల నేరుగా బయటికి వచ్చి అహం సీతానామా, నా పేరు సీత, నాగలి కొనకు తగిలి బయటికి వచ్చాను కాబట్టి నా పేరు ఆసీత. నాగలి చాలు కొనని ఆసి అంటారు, ఆ ఆసిలో తగిలిపోయి బయటకు వచ్చాను కాబట్టి నా పేరు ఆసీత. ఆ తీసేసి అహం నామం సీత అని చెప్పి, ఓ జనక రాజేంద్ర, అహం కుమార్తె
నేను నీకు కుమార్తెగా వచ్చాను నాయన, నన్ను ఉద్భవించినటువంటి నేను భూమిలో నుంచి ఉద్భవించాను, నేను నీకు కుమార్తెగా వచ్చాను, ఇకపై సీత అనే నామంతో నేను ఉంటాను, జనక మహారాజుగా నీకు కుమార్తెగా నేను వచ్చాను కాబట్టి అహం జానక్య, నా పేరు జానకి అని చెప్పి చెప్తుంది. పలాని అయోధ్య నగరంలో శ్రీరాముడు ఉద్భవించాడంట, రాముడు అంత సౌందర్యంగా ఉన్నాడంట, రాముడు అంత గొప్పగా ఉన్నాడంట అని చెప్పేసి అన్ని లోకాలకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చారు, రాముడిని చూశారు, అంత అందంగా ఉన్నాడన్నాడు. ఒక్కరు మాత్రం రాలేకపోయారు. ఎవరు అంటే చంద్రుడు. ఈయనేమో మధ్యాహ్నం 12 గంటలకు ఉద్భవించాడు, ఆయన మధ్యాహ్నం 12 గంటలకు రమ్మన్నారు వాడు. ఈయన ఆ గదిలో నుంచి ఉద్యానవనంలోకి రాను కూడా రావట్లేదు. ఆయన మాత్రం ఎన్ని రోజులు వచ్చినా అట్లే ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత ఉద్యానవనంలో నుంచి బయటికి అలా వస్తుంటాడు, నడుచుకుంటూ బుడిబుడి అడుగులు వేస్తూ వస్తుంటే మొత్తం భూమండలాన్ని కూడా తీసేసేటువంటి ప్రకాశవంతం వస్తుంది అక్కడికి. బయటిని చూశాడు, పౌర్ణమి గడియలో ఉన్నటువంటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా చంద్రబింబంలో చూస్తున్నాడు. ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఇంత వెలుగు అని చెప్పేసి, అహం రామాగచ్చ, రాముడు వస్తున్నాడు అని చెప్పేసి నేరుగా వచ్చి అక్కడ చూస్తున్నాడు. పైనుంచి ఆ చంద్రుడి యొక్క కన్నీటి బొట్లు నేరుగా ఉద్యానవనంలోకి వచ్చినటువంటి శ్రీరాముడి పాదాల మీద పడ్డాయి. అప్పుడు ఇలా చూశాడు పైకి, పౌర్ణమి చంద్రబింబం వెలిగిపోతుంటే అప్పుడు రాముడు పిలిచాడు, నాయన చంద్ర ఇలా రా అన్నాడు. రామచంద్రుడు వచ్చాడు. రామయ్య, నిన్ను చూడడానికి ఇంత కాలంగా వేచి ఉన్నాను, ఎంత బాధలు పడుతున్నానంటే రాముడు అంత గొప్పగా ఉంటాడు, ఇంత గొప్పగా ఉంటాడు అందరూ చెప్తున్నా సరే నేను నిన్ను ఎప్పుడు చూస్తానా అని చెప్పేసి ఆలోచిస్తున్నానయ్యా అని చెప్పేసి తన బాధను విన్నవించుకుంటాడు. ఆ కన్నీటి బొట్లు పై నుంచి శ్రీరాముడి పాదాల మీద పడంగానే అప్పుడు ఆయన ఒక్కసారిగా, రా చంద్ర, ఇకపై ఇంత ఆవేదనతో నన్ను చూశావు కాబట్టి ఈ లోకం యుగాలు మారినా జగాలు చెదరినా ఆ చంద్రతారార్థం ఇకపై రాముడిగా ఉన్న నన్ను నీ పేరుతో రామచంద్రుడిగా ఈ లోకం నన్ను కీర్తిస్తుంది. రాముడి గురించి చెప్పే ప్రతి ఒక్క క్షణంలో రామచంద్రుడిగా నువ్వు అక్కడ ఉంటావని చెప్పేసి శ్రీరాముడు ఆయనకు వరమిస్తాడు.